ఎందుకు సార్లు అరే ఇంకో ముచ్చట్టున్నదుల్లా ఆ శబ్దం అనుకున్న మర్చిపోయినా అదైతే ఒక్కసారి వినేసొద్దాం పారి. ఓ రోజు ఎమ్మెల్సీ కవితక్క, ఇంకో రోజు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు. నిన్న మొన్నటి దానిక ఉప్పు మిరపకాయ లెక్కున్న ఇద్దరు లీడర్లు ఒకటే పెళ్లికొచ్చి ఇయ్యాల. ఇద్దరికి ఆ పెళ్లిలో ఎదురుపడ్డరు కూడా. అక్క ఇటులోకి ఫోటోలు దిగుతుంటే జగదీష్ అన్న అడిదిక్కు చూడకుండా మందిలో కలిసి మాట్లాడుకుంటూ పోతున్నాడు చిన్నగా. నిన్న మొన్నటి దానిక సిలుబుర్లు ఆడుకున్నారు, కారాలు మిరియాలు నూరుకున్నారు ఒకరి మీదకొకరు. నల్గొండలో ఓట్లు తగ్గేందుకు ఆయనే కారణం, కాల్ పార్టీలో పెత్తనం చేస్తున్నాడు, ఆయన లిల్లిపుట్ నాయకుడు అని మస్తు మాటలు అన్నది కవితక్క ఇంతకు మునుపు. అసలు కేసీఆర్ లేకుంటే ఆయన ఎక్కడుండేటోడు, ఇన్నాళ్ళ సంది ఎక్కడున్నాడు, అసలు మా నాయనకు నేను రాసిన ఉత్తరాన్ని లీక్ చేసిందే ఆయన అన్నట్టు మస్తు మాటలు అన్నది. ఇక అట్లా కవితక్క అన్న మాటలకు జగదీష్ అన్న మస్తు నారాజైంది. అప్పుడు కవితక్క ఎమ్మెల్సీనేనని నాయన పేరు చెప్పుకొని ఉంటుంది తప్ప ఆమెతో పార్టీకి ఏ ఫాయిదా లేదని, బీఆర్ఎస్ లో 12 సీట్లు వచ్చేందుకు ఆయనే కారణం అని మస్తు మాటలు అన్నాడు అన్న కూడా. అసలు ఇద్దరు లీడర్ల మధ్యలో పంచాదేడ పుట్టిందంటే కవితక్క రాసిన ఉత్తరం కాడ. అప్పటి నుంచి పార్టీలో లొల్లులు అయితేనే ఉన్నాయి, అక్కో రోజు పార్టీ రోజు అన్నట్టే ఉన్నది ఇప్పుడు పార్టీలా. ఇక ఇప్పుడు ఇద్దరు లీడర్లు కలిసి పెళ్లికి పోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నది. అందుకనే ఆ వీడియోని మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం. ఎంత తిట్టుకున్నా ఎన్ని మాటలు అనుకున్నా లీడర్లు ఒక్క కాడ ఎదురుపడ్డారంటే మాట్లాడుకుంటారు కూడా. కానీ ఇద్దరు లీడర్లే ఒకరి ముఖం ఒకరు చూడకుండా ఏడోళ్ళు అడిగిపోతున్నారంటే గట్టిగానే ఉన్నది పో వైరం.